హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్ 125 ఈ రెండు వెహికల్ మధ్య డిఫరెన్స్ వ్యత్యాసం ఈ వీడియోలో చూద్దాం. హోండా కంపెనీ వినగానే మనకి హోండా యాక్టివా గుర్తొస్తుంది. అలాగే సుజుకి కంపెనీలో యాక్సెస్ 125 చాలా తక్కువ టైంలో చాలా మంచి పేరు తెచ్చుకున్న స్కూటర్. అలాగే చాలా ఎక్కువ మంది ఇష్టపడే ఈ స్కూటర్ ఎందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అలాగే హోండా కంపెనీ అనగానే మనకి హోండా యాక్టివా గుర్తొస్తుంది. సో అలాగే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ రెండు వెహికల్ మధ్య, ఈ రెండు స్కూటర్స్ మధ్య వ్యత్యాసం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ కిషోర్ బాబు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హోండా యాక్టివా తర్వాత సుజుకి యాక్సెస్ 125 ఈ రెండు వెహికల్ మధ్య వ్యత్యాసం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కిందున్న బెల్ బటన్ ప్రెస్ చేసి రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే వీడియోలో ముందుకెళ్తే హోండా యాక్టివా 125 అలాగే సుజుకి యాక్సెస్ 125 ఈ రెండు వెహికల్స్లో కలర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ముందుగా సుజుకి యాక్సెస్ 125 కలర్స్ ఇప్పుడు చూద్దాం. సుజుకి యాక్సెస్ 125లో మనకి 3 వేరియంట్లు దొరుకుతాయి. స్టాండర్డ్ వేరియంట్, స్పెషల్ ఎడిషన్, బ్లూటూత్ కనెక్టివిటీ ఎడిషన్. బ్లూటూత్ కనెక్టివిటీ ఎడిషన్ మనకి దివాళీలో లాంచ్ అయింది. ఈ యాక్సెస్ 125లో మనకి ఎక్కువ కలర్లే లభిస్తాయి. స్టాండర్డ్ వేరియంట్లో మనకి 6 కలర్ల ఆప్షన్ దొరుకుతుంది. ఈ బ్లూ, గ్లాస్ స్పార్క్లెస్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోన్ గ్రే, పీరియల్ మైరేజ్ వైట్, మెటాలిక్ మెటల్ ప్లాటినం సిల్వర్, బోర్డెలెక్స్ రెడ్. ఈ 6 కలర్ల ఆప్షన్ మనకి స్టాండర్డ్ వేరియంట్లో దొరుకుతుంది. అలాగే ఇప్పుడు మనం స్పెషల్ ఎడిషన్ కలర్ చూసుకున్నట్లయితే మెటాలిక్ డార్క్ గ్రీన్లెస్ బ్లూ, మెటాలిక్ మ్యాట్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ బోర్డర్ రెడ్, మెటాలిక్ వైట్. 4 కలర్ల ఆప్షన్ మనకి స్పెషల్ ఎడిషన్లో దొరుకుతాయి. అలాగే బ్లూటూత్ ఎడిషన్లో చూసుకుంటే ఇందులో మనకి 4 కలర్ల ఆప్షన్ దొరుకుతుంది. ఈ యాక్సెస్ 125లో మనకి ఎక్కువ కలర్లే లభిస్తాయి. ఒక్కొక్క వేరియంట్లో ఒక్కొక్క కలర్స్ మనకి లభిస్తాయి. ఒక్కొక్క వేరియంట్లో కొన్ని కలర్స్ కంపెనీ ఇందులో మనకి డిజైన్ చేయడం జరిగింది. ఒక్కొక్క వేరియంట్లో కొన్ని కలర్స్ మనకి యాక్సెస్ 125లో మనకి లభిస్తాయి. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మనం హోండా యాక్టివా 125 కలర్స్ ఇప్పుడు చూద్దాం. ఇందులో మనకి 4 కలర్ల ఆప్షన్ మాత్రమే దొరుకుతుంది. రెబల్ రెడ్ మెటాలిక్, ప్రిన్సెస్ వైట్, గ్రే మెటాలిక్, నెట్ బ్లూ మెటాలిక్. ఈ 4 కలర్ల ఆప్షన్ మనకి స్టాండర్డ్ వేరియంట్లో దొరుకుతాయి. హోండా యాక్టివాలో మనకి 3 వేరియంట్లు దొరుకుతాయి. స్టాండర్డ్ వేరియంట్, అలాయ్ వీల్ సీట్ మెటల్ వేరియంట్, అలాగే ఇందులో మనకి స్పెషల్ ఎడిషన్ వేరియంట్ దొరుకుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు ఈ రెండు వెహికల్ డిజైనింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మనం యాక్సెస్ 125 డిజైనింగ్ గురించి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మనం ఈ సుజుకి 125 డిజైనింగ్ గురించి మాట్లాడుకోవాలంటే హెడ్లైట్ గురించి మనం ముందుగా మాట్లాడుకోవాలి. ఈ హెడ్లైట్లో మనకి ఎల్ఈడి ల్యాంప్ ఇచ్చాడు. లేటెస్ట్ యాక్సెస్ 125లో మనకి ఆకర్షణీయమైన లుక్తో హెడ్లైట్ డిజైన్ చేశాడు. ఈ ఎల్ఈడి లైట్ మనకి ఎక్కువ లైటింగ్తో పాటు ఎక్కువ ఫోకస్ లభిస్తుంది. ఈ ఎల్ఈడి లైట్లో మనకి క్రోమ్ పార్ట్ కూడా డిజైనింగ్ కనిపిస్తుంది. మనకి ఫ్రంట్ కవర్లో క్రోమ్ పార్ట్తో పాటు లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ కూడా మనకి క్రోమ్ కలర్తో డిజైన్ చేశాడు. ఫ్రంట్ కవర్లో లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్లతో పాటు పొజిషన్ లైట్ కూడా దీంట్లో అమర్చడం జరిగింది. రియర్ వ్యూ మిర్రర్ గమనించినట్లయితే క్రోమ్ పార్ట్ మిర్రరింగ్ మనకి లుక్ కనిపిస్తుంది. మనం దీని సైడ్ వ్యూ గమనించినట్లయితే స్కూటర్లో మనకి సైడ్ లుక్లో గ్రాఫిక్ చూడడానికి కనిపించవు, కానీ సింపుల్ డిజైనింగ్తో సింపుల్ లుక్తో మనకి కనిపిస్తుంది. రియర్ కవర్ మనం గమనించినట్లయితే యాక్సెస్ 125 యాంబులో మనకి ఆకర్షణీయ లుక్తో సిల్వర్ కలర్లో కనిపిస్తుంది. ఎగ్జాస్ట్ సిస్టమ్ మనం గమనించినట్లయితే ఎగ్జాస్ట్ సిస్టమ్ సైలెన్సర్ మీద క్రోమ్ పార్ట్తో మనకి సైలెన్సర్ కవర్ ఇవ్వడం జరిగింది. స్టైలిష్ లుక్తో మనకి ఎగ్జాస్ట్ మఫ్లర్ కనిపిస్తుంది. రియర్ యూ గమనించినట్లయితే రియర్ యూ మనకి బ్లాక్ కలర్ గ్రాబ్ రైల్ ఇచ్చాడు. అలాగే లాంగ్ లెంత్ సీట్ ఇచ్చాడు. అలాగే మనకి లోపల ఫ్లోర్ బోర్డ్ గమనించినట్లయితే అది మనకి ఆకర్షణీయమైన లుక్లో మనకి ఎక్కువ స్పేస్తో మనకి క్రోమ్ పార్ట్తో కనిపిస్తుంది. యాక్సెస్ 125లో డిజైనింగ్ గురించి చూస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది. మనకి పెట్రోల్ క్యాప్ దీనికి వెనకాల ఇచ్చాడు. రియర్ ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ వెనకాల ఇవ్వడం జరిగింది. మనం ఈజీగా పెట్రోల్ ఫిల్ చేయించుకోవచ్చు. మనం వెహికల్ దిగి పెట్రోల్ ఫిల్ చేయించుకునే అవసరం లేకుండా సీట్ బ్యాక్ సైడే ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు హోండా యాక్టివా 6G డిజైనింగ్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం హోండా యాక్టివా డిజైనింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ హెడ్ లైట్లో హెడ్ ల్యాంప్ మనకి ఎల్ఈడి లైట్ ఇచ్చాడు. అలాగే ఫ్రంట్ కవర్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ క్రోమ్ పాడ్తో డిజైనింగ్ ఉంటుంది. ఫ్రంట్ కవర్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్లో మనకి క్రోమ్ పాడ్తో పాటు పొజిషన్ లైట్లు కూడా ఇచ్చాడు. ఈ యాక్టివా మనం సైడ్ లుక్ గమనించినట్లయితే ఫ్లోర్ బోర్డ్ మనకి ఎక్కువ స్పేస్ కనిపిస్తుంది. ఫ్లోర్ బోర్డ్ మనకి బ్లాక్ కలర్లో ఇచ్చాడు. సైడ్ కవర్ చూసుకుంటే మనకి క్రోమ్ పార్ట్ తోటి యాక్టివా క్రోమ్ పార్ట్ మనకి సిల్వర్ కలర్లో ఇచ్చాడు. యాక్టివా లోగో లాంగ్ లెంత్ సీట్తో పాటు రియర్ గ్రాబ్ రైల్ బ్లాక్ కలర్లో ఇచ్చాడు. మనకి ఎవరైనా వెనకాల పర్సన్ కూర్చోవడానికి కంఫర్టబుల్గా గ్రాబ్ రైల్ కరెక్ట్గా మనకి పొజిషన్లో ఇవ్వడం జరిగింది లాంగ్ లెంత్ సీట్తో పాటు యాక్టివాలో. ఎగ్జాస్ట్ సిస్టమ్ మనం గమనించినట్లయితే ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్ మఫ్లర్ మనకి 6G డిజైన్తో కనిపిస్తుంది. మనకి బ్లాక్ కలర్ కవర్తో ఇచ్చాడు. ఈ స్కూటర్లో మనం డిజైనింగ్ గురించి చూసుకుంటే మనకి ఇట్లా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఈ రెండు వెహికల్కి సంబంధించిన డిజైనింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రెండు వెహికల్ డిజైనింగ్ మనం కంపేర్ చేసుకుంటే హోండా యాక్టివా 6G 125 డిజైనింగ్తో పోల్చుకుంటే సుజుకి యాక్సెస్ 125 డిజైన్ మనకి కొంచెం బెటర్గా కనిపిస్తుంది, కొంచెం అడ్వాన్స్గా కనిపిస్తుంది. సో ఈ రెండు డిజైన్లో ఏ డిజైన్ నచ్చింది మీరు చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఈ రెండు స్కూటర్ల ఇంజన్ గురించి ఇప్పుడు చూద్దాం. ఏ ఇంజన్లో ఎక్కువ పవర్ ఉంది, ఎక్కువ టార్క్ అండ్ ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు స్కూటర్ల ఇంజన్ గురించి ఇప్పుడు చూద్దాం. ముందుగా యాక్సెస్ 125 ఇంజన్ గురించి చూద్దాం. 24cc 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టంతో 6750 RPMకి 8.7 PS పవర్ జనరేట్ చేస్తుంది. 5500 RPMకి 10 Nm న్యూటన్ మీటర్ టార్క్ని ఈ ఇంజన్ జనరేట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు హోండా యాక్టివా 6G ఇంజన్ గురించి ఇప్పుడు చూద్దాం. 124cc ఫ్యాన్ కూల్డ్ 4 స్ట్రోక్ SI ఇంజన్తో PGM ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ దీంట్లో అమర్చబడి ఉంది. అలాగే 6500 RPMకి 8.3 PS పవర్ని ఈ ఇంజన్ జనరేట్ చేస్తుంది. 5000 RPMకి 10.3 Nm టార్క్ని ఈ ఇంజన్ జనరేట్ చేస్తుంది. ఇంజన్ పికప్ విషయంలో చూసుకున్న, పవర్ విషయంలో చూసుకున్న యాక్టివా కంటే యాక్సెస్ 125 మనకి ముందుంటుంది. ఈ రెండు ఇంజన్లు పవర్ ఫిగర్ మీరు గమనించినట్లయితే యాక్సెస్ 125 మనకి పవర్ ఫిగర్ ఎక్కువ కనిపిస్తుంది హోండా యాక్టివా కంటే. ఒకసారి డిస్ప్లేలో మీరు గమనించండి. ఇప్పుడు ఈ రెండు వెహికల్ సస్పెన్షన్ గురించి చూద్దాం. ఈ రెండు వెహికల్ సస్పెన్షన్ మనం గమనించినట్లయితే యాక్సెస్ 125 ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రియర్ స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్. అలాగే యాక్టివా చూసుకుంటే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రియర్ 3 స్టెప్స్ అడ్జస్టబుల్స్ ఆర్మ్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. సస్పెన్షన్ విషయంలో మనకి తప్పనిసరిగా క్లారిటీ ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే మీరు దగ్గరలో ఉన్న షోరూమ్కి పోయి రెండు వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసి ఏ సస్పెన్షన్ స్మూత్గా ఉంది, సస్పెన్షన్ చెక్ చేసిన తర్వాత మీరు ఈ వెహికల్ కొనుగోలు చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ముందుకెళ్తే ఈ రెండు వెహికల్స్ టైర్స్ అండ్ బ్రేక్స్ ఇప్పుడు చూద్దాం. యాక్సెస్ 125 బ్రేక్స్ అండ్ టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ 90/90 12" ట్యూబ్లెస్ టైర్ తోటి, అలాగే రియర్ 90/100 10" ట్యూబ్లెస్ టైర్తో ఉంటుంది. యాక్సెస్ 125 బ్రేక్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ అండ్ డ్రమ్తో ఉంటుంది, రియర్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అలాగే హోండా యాక్టివా 125 బ్రేక్స్ అండ్ టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ 90/90 12" ట్యూబ్లెస్ టైర్తో ఉంటుంది, రియర్ 90/100 10" ట్యూబ్లెస్ టైర్తో ఉంటుంది. అలాగే బ్రేక్ విషయానికి వస్తే ఫ్రంట్ 190 mm డిస్క్తో ఉంటుంది, రియర్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఈ రెండు స్కూటర్లు టైర్స్ అండ్ బ్రేక్ విషయంలో మనం చూసుకుంటే రెండు సిమిలర్గానే కనిపిస్తాయి. డిఫరెన్స్ అయితే అంత తేడా కనిపించదు మనకి. ముందుకెళ్తే ఈ రెండు వెహికల్స్ ఫీచర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. యాక్సెస్ 125లో సేఫ్టీ కోసం క్యాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చాడు. హోండా యాక్టివాలో కూడా సేఫ్టీ కోసం క్యాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చాడు. యాక్సెస్ 125లో మనకి హెడ్ లైట్ LED ల్యాంప్తో ఉంటుంది. ఈ LED హెడ్ ల్యాంప్లో మనకి పొజిషన్ లైట్ కూడా ఉంటుంది. యాక్టివాలో మనకి స్టాండర్డ్ వేరియంట్ తీసుకుంటే దీంట్లో మనకి హాలోజన్ బల్బ్ ఉంటుంది. అలాగే మీరు యాక్టివాలో డీలక్స్ వేరియంట్ తీసుకుంటే మీకు డీలక్స్ వేరియంట్లో మనకి LED ల్యాంప్ వస్తుంది హెడ్ లైట్లో. సుజుకి యాక్సెస్ 125లో మనకి డిజిటల్ అనలాగ్ మీటర్తో పాటు ఈ డిజిటల్ మీటర్లో మనకి ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఓడోమీటర్, హెడ్లైట్ ఇన్ఫర్మేషన్, ఇండికేటర్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్,
యాక్సెస్ 125లో మీరు లేటెస్ట్ ఎడిషన్ తీసుకుంటే, బ్లూటూత్ ఎడిషన్ తీసుకుంటే, ఈ లేటెస్ట్ ఎడిషన్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు ఈ డిజిటల్ మీటర్లో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, హెడ్లైట్ ఇన్ఫర్మేషన్, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్ ఇన్ఫర్మేషన్, ఫ్యూయల్ ఇండికేషన్, లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ నావిగేషన్, మిస్ కాల్ అలర్ట్, కాలర్ ఐడి, కాల్ SMS, వాట్సాప్ అలర్ట్, స్పీడ్ వార్నింగ్. అలాగే ఈ రెండు స్కూటర్లు మనం కంపేర్ చేసుకుంటే మనకి బ్లూటూత్ ఇన్ఫర్మేషన్ డిజిటల్ అనలాగ్ మీటర్ వచ్చి మనకి యాక్సెస్ 125లో దొరుకుతుంది. హోండా యాక్టివాలో మనకి బ్లూటూత్ ఆప్షన్ డిజిటల్ అనలాగ్ మీటర్ లభించదు. మీకు బ్లూటూత్ ఎడిషన్ కావాలంటే యాక్సెస్ 125 తీసుకోండి. అలాగే మీకు నార్మల్ ఎడిషన్ కావాలంటే యాక్టివా 125లో లభిస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే హోండా యాక్టివాలో మనకి డిజిటల్ అనలాగ్ మీటర్ స్పెషల్ ఎడిషన్లో మాత్రమే దొరుకుతుంది. స్టాండర్డ్ వేరియంట్లో యాక్టివాలో మనకి నాన్ డిజిటల్ మీటర్ వస్తుంది. ఓన్లీ స్పెషల్ ఎడిషన్లో మాత్రమే యాక్టివాలో మనకి డిజిటల్ మీటర్ వస్తుంది. ఈ డిజిటల్ మీటర్లో మనకి ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఫ్యూల్ ఇండికేషన్, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్ ఇన్ఫర్మేషన్, హెడ్లైట్ ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిజిటల్ అనలాగ్ మీటర్లో దొరుకుతుంది స్పెషల్ ఎడిషన్ యాక్టివాలో. సుజుకి యాక్సెస్ 125లో మనకి ఈజీ ఇంజిన్ స్టార్ట్ స్విచ్ ఇచ్చాడు. అలాగే యాక్టివాలో మనకి సైలెంట్ స్టార్ట్ ఇంజిన్ స్టార్ట్ స్విచ్ ఇచ్చాడు. దీంట్లో మనకి స్పెషల్ ఫీచర్ వచ్చి ఈజీ సైలెంట్ స్టార్ట్ ఏసీజీ మోటార్ దీంట్లో ఉంటుంది. దానివల్ల మనకి ఇంజిన్ చాలా సైలెంట్గా స్మూత్గా స్టార్ట్ అవుతుంది. యాక్సెస్ 125లో ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ రియర్ ఉంటుంది, అది వెనకాల ఇచ్చాడు. ఈ యాక్సెస్ 125లో స్టాండర్డ్ వేరియంట్లో మనకి ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ ఓపెన్ చేయడానికి మనకి రియర్ లాక్ ఓపెన్ చేయాలి. అలాగే కొత్తగా వచ్చిన ఎడిషన్లో అయితే మనకి ఇగ్నిషన్ కీ దగ్గర నుంచే మనకి ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ ఓపెనింగ్ చేయొచ్చు. ఈ యాక్సెస్ 125లో యాక్టివాలో చూసుకుంటే మనం ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ ఓపెన్ చేయడానికి డైరెక్ట్ మనం ఇగ్నిషన్ కీ నుంచి మనం ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ ఓపెన్ చేయొచ్చు ఈ యాక్టివా 125లో. హోండా యాక్టివాలో మనకి ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ ఓపెన్ చేయడానికి మనకు డైరెక్ట్ మల్టీ ఫంక్షన్ కీ స్విచ్ నుంచి ఆపరేట్ చేసి మనం ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ ఓపెన్ చేయొచ్చు. మనం ఈజీగా పెట్రోల్ నింపుకోవడానికి, మనం ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ ఓపెన్ చేయడానికి మనం మల్టీ ఫంక్షన్ కీ స్విచ్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. సుజుకి 125లో కూడా మనకి మల్టీ ఫంక్షన్ స్విచ్ ఇచ్చాడు. ఈ మల్టీ ఫంక్షన్ స్విచ్ నుంచి మనం వెహికల్ లాక్ అన్లాక్ చేయొచ్చు, సీట్ ఓపెన్ చేయొచ్చు. అలాగే స్పెషల్ ఎడిషన్ తీసుకుంటే ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ కూడా ఓపెన్ చేయొచ్చు. స్టాండర్డ్ వేరియంట్లో మనం ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి లేదు, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మల్టీ ఫంక్షన్ కీ స్విచ్ ఉపయోగించి యాక్టివాలో మనకి మల్టీ ఫంక్షన్ కీ స్విచ్ లభిస్తుంది. ఈ మల్టీ ఫంక్షన్ స్విచ్ ద్వారా మనం వెహికల్ లాక్ అన్లాక్ చేయొచ్చు, సీట్ ఓపెన్ చేయొచ్చు, ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ ఓపెన్ చేయొచ్చు. యాక్టివాలో మనం స్పెషల్ ఎడిషన్ తీసుకుంటే, టాప్ వేరియంట్ తీసుకుంటే ఇంజన్ స్టాప్ స్విచ్ ఇచ్చాడు. అలాగే స్టాండర్డ్ వేరియంట్లో మనకి ఇంజన్ కిల్ స్విచ్ దొరుకుతుంది. ఈ టాప్ వేరియంట్లో మనకి ఇంజన్ స్టార్ట్ స్విచ్ ఎట్లా ఉపయోగపడుతుందంటే, మనం ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంజన్ మనకి 1 minute కానీ 2 minutes కానీ ఐడియల్ పొజిషన్లో ఉంటే ఇంజన్ ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. ఈ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ ఇలా ఉపయోగపడుతుంది ఈ యాక్టివాలో. ఈ ఫీచర్ మనకి యాక్సెస్ 125లో మనకు దొరకదు. యాక్టివాలో మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ లభిస్తుంది. ఈ ఫీచర్ మనకి యాక్సెస్ 125లో దొరకదు. సుజుకి 125లో మనకి ఫ్రంట్ గ్లాక్ బాక్స్ ఇచ్చాడు. దాంతోపాటు మొబైల్ ఛార్జింగ్ పాయింట్ కూడా మనకు దొరుకుతుంది. యాక్టివాలో కూడా మనకి ఫ్రంట్ గ్లాక్ బాక్స్ దొరుకుతుంది. యాక్సెస్ 125లో మనకి సీట్ కింద ఎక్కువ స్పేస్ దొరుకుతుంది. ఈ స్టోరేజ్ మనకి హోండా యాక్టివాలో కూడా ఎక్కువ స్పేస్ ఉంటుంది సీట్ కింద. యాక్సెస్ 125లో మనకి సీట్ కింద లగేజ్ హుక్ దొరుకుతుంది. ఈ హుక్ మనకి యాక్టివా 125లో కూడా దొరుకుతుంది. యాక్సెస్ 125లో మనకి సీట్ మెటల్ వీల్, ఎలాయ్ వీల్ ఆప్షన్ దొరుకుతుంది. యాక్టివాలో కూడా మనకి ఎలాయ్ వీల్, సీట్ మెటల్ వీల్ ఆప్షన్ దొరుకుతుంది. ఈ రెండు వెహికల్స్కు సంబంధించిన ఫీచర్స్ మీకు వివరించానని అనుకుంటున్నాను. అలాగే ఈ రెండు వెహికల్కి సంబంధించిన ఫీచర్స్ మనం గమనించినట్లయితే యాక్సెస్ 125లో ఉన్న ఫీచర్స్ మనకి యాక్టివాలో కనిపించవు. యాక్టివాలో ఉన్న ఫీచర్స్ మనకి యాక్సెస్ 120లో కనిపించవు. ఈ రెండు వెహికల్ ఫీచర్స్ మనం గమనించినట్లయితే కొంచెం అడ్వాన్స్గా మనకి యాక్సెస్ 125లో మనకి కనిపిస్తాయి. ఈ రెండు వెహికల్లో ఏ ఫీచర్స్ మీకు నచ్చినాయో కింద కామెంట్ సెక్షన్లో రాయండి.
అలాగే యాక్టివా కంటే కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ కావాలంటే మీరు యాక్సెస్ 125 తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో లెంత్ ఎక్కువైంది. ఈ రెండు స్కూటర్ల డైమెన్షన్స్ చెప్పట్లేదు. ఈ రెండు స్కూటర్ల ఆన్ రోడ్ ప్రైస్, ఎక్స్ షోరూమ్ ప్రైస్ వివరాలు కూడా మీకు చెప్పట్లేదు. ఒకవేళ మీరు స్కూటర్లో ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మీ ఏరియా యొక్క లొకేషన్ కింద కామెంట్ సెక్షన్లో రాసినట్లయితే ఆ ఏరియాలో ఉన్న ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత, మళ్ళీ మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు బూస్టింగ్ ఇచ్చి నాకు మరిన్ని వీడియోలు చేయడానికి మీరు అవకాశాన్ని కల్పించనవుతారు. సో తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు మరిన్ని వీడియోలు చేయడానికి మీరు అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. సో ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.